రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సీఎం సిద్ధమా? అబద్ధాల పునాదులపైన అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అంటే కరువు, కోతలు, కష్టాలు. మా హామీలే మీకు భస్మాసుర హస్తాలవుతాయి. మీ హామీలే మీకు భస్మాసుర హస్తాలవుతాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ధ్వజం. ఇక్కడ క్వశ్చన్ రైట్ క్వశ్చనే రేజ్ చేశారు కానీ రాంగ్ పర్సన్ అది. ఆ నోరు ఉంది చూసినా అది రాంగ్ నోరు అనమాట. అది మీరు అన్న వాదన, మీరు చేసిన క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఉంది. రుణమాఫీ ఆగస్టు 15లోగా గెలవంగానే డిసెంబర్ 9కే రుణమాఫీ చేస్తాం సింగిల్ స్ట్రోక్తో అని చెప్పారు, చేయలేకపోయారు. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు, అక్కడ ఇక్కడ ప్రమాణం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఒకవేళ మీరు ఆగస్టు 15 లోపు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అన్న స్టేట్మెంట్ ఇస్తారా అని అడగడంలో తప్పులేదు, పర్ఫెక్ట్ క్వశ్చన్. కానీ చేసిన పర్సన్ రాంగ్ పర్సన్. ఎందుకంటే ₹1,00,000 రుణమాఫీ పేరు చెప్పి 4 విడతల్లో చేస్తా అని రైతుల నోట్లో మట్టి కొట్టి వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషి హరీష్ రావు. వరేస్తే ఉరే అని చెప్పి కనీసం ఆ సన్న బియ్యము మిగతాయి పండించినందుకు ప్రత్యామ్నాయ పంటల జోలికి పోయిన రైతులు నష్టపోతే కనీసం నష్టపరిహారం ఇవ్వని మనుషులు వీళ్ళు మాట్లాడుతున్నారు. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా? మీకు అడిగే అర్హత లేదయ్యా. మీకు అడిగే అర్హత 1% కూడా లేదు. దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. రైతు బంధు సాయమే సరిగ్గా ఇవ్వలేదు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామంటూ ఎవరి చెవిలో పూలు పెడతారు. ఏకకాలంలో 39,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేయకపోతే మీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు సవాల్ చేశారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్నారు. మొదటి సంతకం ఏమైంది? అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లిలో సోమవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం హరీష్ రావు విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రతిరోజు ప్రజలను కలుస్తానని చెప్పిన సీఎం ఒక్కరోజులోనే దాన్ని పక్కన పెట్టేశారని ఆరోపించారు. మీకంటే 100% బెటరే. మీకంటే 100% మీరు బెటరే. మీకు ఏమైనా అనుకూలంగా ఉన్న ప్రశ్నలు ఏమైనా అడిగే ప్రయత్నం చేయండి, నేర్చుకోండి. ప్రజల్ని కలవట్లేదు అని అనకండి. ఎందుకంటే నువ్వు కలిసినావు అని అంటారు జనం. ఇట్లాంటివి పక్కన పెట్టి మీరు వేరే వాటి వైపు వెళ్ళండి. నేర్చుకోండి, పొలిటికల్ స్ట్రాటజీ నేర్చుకోండి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నావు హరీష్ రావు. 52 రోజులు సమ్మె చేస్తే ఎంతమందిని పొట్టన పెట్టుకున్నావు నువ్వు? నిన్ననే పోయొచ్చిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఏరియాలకి, R&R కాలనీకి పోయొచ్చిన నిన్న. నీ అరాచకం ఎంత విధ్వంసం ఆడ జరిగిందో నువ్వు ఆ వెంకటరామరెడ్డి కలిసి ఇదే. ఇప్పుడు ఇక్కడ నువ్వు మెదక్ పార్లమెంటరీ మీటింగే కదా, ఇది రివ్యూ మీటింగే కదా. ఒక్కసారి R&R కాలనీకి పోయిరా పో. నిన్ననే పోయొచ్చిన. నీ ఆ తిట్లు నేను ఆ ప్లే కూడా చేయలేను, బీప్ సౌండ్ వేయడం తప్ప నాకు అవకాశం లేదు. కానీ అమ్మనా బూతులు ఇంట్లో ఉన్న ఎవరిని వదలకుండా తిడుతున్నారు. అతి భయంకరమైన బూతులు హరీష్ రావు. నువ్వు ఆ వీడియోలు చూస్తే సాయంత్రం ప్లే చేస్తా. నువ్వు ఆ వీడియోలు చూస్తే ఇక నువ్వు నీళ్ళని బాయ్ చూసుకోవాల్సిందే. ఎందుకంటే నువ్వు మెదక్ రివ్యూ చేస్తున్నావు కాబట్టి నీ మెదక్ పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నా.